అలాగే పంచాయతీరాజ్ శాఖ విధానంలో స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా పంచాయతీ శాఖ తీసుకున్న మంత్రివర్యులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పంచాయతీలను అభివృద్ధి చెందడం కానీ పంచాయతీలకు కూడా ఆ రోజుల్లో మరి చిన్న పంచాయతీకి 100 రూపాయలు, పెద్ద పంచాయతీకి 250 రూపాయలు గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం రోజు ఇచ్చిన వారు ఇచ్చున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే 10,000, 25,000. మరి అదేవిధంగా ప్రతి పల్లెల్లో కూడా రోడ్లు వేయించడం, కరెంటు వేయించడం, మరి ఇవన్నీ కూడా పంచాయతీలని డెవలప్ చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరి 25, 26 స్థానంలో ఉన్నదాన్ని మరి మొదటి స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి పంచాయతీని ఒక మంచి స్థానానికి తీసుకొచ్చి ఉన్నారు. అయితే రీసెంట్గా కూడా పిఠాపురం నియోజకవర్గంలో 10వ తరగతి పాస్ అయిన దాదాపుగా 30 మంది పైచీలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమి చదువుతానంటే వాటికి సంబంధించిన కోర్సులు కానీ కాలేజీలకు సంబంధించిన అవన్నీ కూడా ఏర్పాటు చేయడం, ఉచిత విద్యను అందించడం అయితే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతుందని చెప్పి ఒక మీడియా ముఖంగా ఒక వార్త వైరల్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు 31 మందిని 580 మార్కులు దాటిన విద్యార్థులందరినీ కూడా సొంతంగా ఆయన వ్యక్తిగత ఖర్చులతో ఉచిత విద్య అందించే విధంగా చదివించడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? అది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందే ప్రజలకు సహాయం చేశాడు, విద్యార్థులకు సహాయం చేశాడు, దివ్యాంగులకు కూడా విద్యకు కానీ వాళ్ళు ఒక క్రీడలకు కానీ సహాయం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చేస్తూ ఆయన ఒక నియోజకవర్గంలో మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి వారందరూ కూడా ఎవరైతే 5,000 రూపాయలు ఇస్తూ మరి పేదవాళ్ళకు కూడా మరి కొంతమంది పెన్షన్ రూపంలో కూడా అందిస్తున్న ఘనత మరి మనం ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.